రైట్ మనతో పాటు బీఆర్ఎస్ నేత బొమ్మెర రామూర్తి గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఎట్లా జరిగింది నిన్న పోలింగ్? మొత్తం కూడా రిగ్గింగ్ జరిగిందని చెప్పి ప్రధానంగా మీ బీఆర్ఎస్ నుంచి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు మీరు ఉన్నటువంటి బోరబండ డివిజన్ ఎట్లా ఇన్ఛార్జిగా తీసుకున్నారు? దానికి ఎట్లా ఉన్నది అసలు పరిస్థితి? ఇన్ఛార్జిగా మా వివేకానంద గౌడ్ గారు, శంభుపూర్ రాజు గారు, మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, నల్లగొండ, అలాగే నేను కూడా కోఆర్డినేటర్గా దాదాపు 52 బూతులకు కోఆర్డినేటర్గా దాదాపు 42 రోజులు మేము అక్కడ పనిచేసాం. ప్రతి బిడ్డ నిజంగా కేసీఆర్ గారు చేసిన గొప్ప పనులు, అలాగే అక్కడ చనిపోయిన మాగంటి గోపీనాథ్ గారు చేసిన పనులన్నీ గుర్తు చేసుకున్నారు. వారికి ఖచ్చితంగా మేము ఎవరెన్ని చెప్పినా మేము కారు గుర్తుకే ఓటేస్తాం, మాగంటి సునీతమ్మనే గెలిపిస్తామని అన్నారు. అదే జరిగింది. రేపు చూడండి, ఖచ్చితంగా బోరబండలో ఒక మెజార్టీ 5-6 వేల మెజార్టీ బోరబండలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కానీ ఇక భయపెట్టి ఎన్నో రకాలుగా భయపెట్టారు. ఒక రకంగా కాదు, బయట నుంచి రౌడీలను గుండాలను తీసుకొచ్చి మొత్తం విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి, పట్టు చీరలు వంచి, మందు ఏరులై పారేటట్టు చేసి, అంటే ఒక వ్యవస్థ ప్రభుత్వం మొత్తం అక్కడ తిష్ట వేసిందన్న. ఒక ఉప ఎన్నికకు ఒక ముఖ్యమంత్రి 7 సార్లు రావడం అనేది ప్రపంచ చరిత్ర, భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదు. మరి అంత ప్రెస్టేజ్ తీసుకొని ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకు తెలియదు. జూబ్లీహిల్స్లో ఎప్పుడు అసెంబ్లీలో గోపీనాథ్ గారు మాట్లాడలేదంటారు, వెంటనే గోపీనాథ్ గారు మాట్లాడింది వైరల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ అబద్ధాలాడి అబద్ధాల పునాదుల మీద మళ్ళీ ఏదో లోట్లు పొందాలని అనుకున్నారు. అదేం సాధ్యం కాదు. ఖచ్చితంగా రేపు గెలిచేది, బరిలో నిలిచేది బీఆర్ఎస్ పార్టీ. ప్రధానంగా రాహుల్ గాంధీ అగ్రనేత, కాంగ్రెస్ అగ్రనేత, ఆయన రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, అన్నీ చెప్తూ ఉంటాడు, రాజ్యాంగాన్ని రక్షించాలంటాడు. నిన్న ఎలక్షన్లు జరిగినాయి, మొత్తం కూడా వన్ సైడ్గా వాళ్ళ చేతిలోకి తీసుకొని నడిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా పోలీసులు కూడా వాళ్ళ సైడే ఉండి ప్రభుత్వానికి తొత్తులుగా మారారని బీఆర్ఎస్ నేతలు అనేక ఆరోపణలు చేశారు. అసలు ఎట్లా ఉన్నది? నిజంగానే ఉన్నది? కాంగ్రెస్ నాయకులు చేతుల నుండి మేమే స్వయంగా, నేను పేపర్ కూడా వచ్చింది, టీవీలో కూడా నిన్న మాట్లాడినాం. నేను, లలితారెడ్డి గారని అడ్వకేట్ గారు కలిసి ₹1,00,000 నగదు పట్టుకొని ఇక పోలీసు వ్యాన్ పోతుంటే ఆపి, ఇగో డబ్బులు దొరికినాయి, కేసు పెట్టండి, వీళ్ళ మీద చర్య తీసుకోండి అంటే, కానీ దిగకుండా వెంటనే కారు వేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి పోలీసులు ఉన్నారు. అక్కడ నుండి పోలీస్ స్టేషన్కి కూడా పోతే గంటలు నిలబెట్టారు తప్ప కేసు బుక్ చేయలేని పరిస్థితి. అంటే పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేయడం చాలా దుర్మార్గం. ఇంతకంటే ద్రోహం అసలు ఏముండదు. పోలీసులు అనేటోళ్ళు లా అండ్ ఆర్డర్ని కాపాడాలా, జరుగుతున్న తప్పుల్ని అది చేయాలా. రెండో గుర్తు వాళ్ళకి వచ్చింది, రెండో గుర్తు నెంబర్ వేసుకొని టీ-షర్ట్లు వేసుకొని బాజాప్తగా తిరుగుతూ ఉంటే అసలు ఇది ఎక్కడ ఎన్నిక? ఇది ఎన్నికనా? దీనికి మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఏమి యాక్షన్ తీసుకోలేదు? అంటే ప్రధానంగా మేము ఎన్నడూ లేని విధంగా డ్రోన్లు అవన్నీ కూడా కొన్ని ఫెసిలిటీస్ అందుబాటులో పెట్టినాం, మంచిగా జరగాలి, రిగ్గింగ్ లేకుండా జరగాలని చెప్పింది కదా ఎలక్షన్ కమిషన్. మరి వీటన్నిటిని మీరు కంప్లైంట్ చేయలేదా? అసలు ఎందుకు పట్టించు? అసలు టీ-షర్ట్లు ఉన్నాయని చాలా క్లియర్గా చెప్పినాం, ఇప్పించినాం. ఒక 10 మంది టీ-షర్ట్లు ఇప్పిస్తే ఇంకో 10 మంది వేసుకొని వస్తున్నారు. మంత్రులు, మల్లు రవి గారు, ఒక ఎంపీ గారు, మల్లు భట్టి విక్రమార్క గారు, రామచంద్ర నాయక్ గారు, మన మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం అధికారము ఎన్నికలు జరిగేటప్పుడు ఆడ తిరిగి వచ్చానండి. అసలు పార్టీ వాళ్ళు మమ్మల్ని మాత్రం, నేను జూబ్లీహిల్స్ ఓటర్ని కాబట్టి నేను ఉన్నాను. కాబట్టి చాలామంది చాలా దారుణంగా అసలు ప్రభుత్వం మొత్తం ఇక్కడ ప్రభుత్వం ఎవడు లేడు, మేము తప్ప ఎవరు ఉండకూడదు, మేము మా మాటే నడవాలి, మేము చెప్పిందే వేదం అనే రీతిలో ప్రజల్ని భయపెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశారు. అయినా ప్రజలు మా వైపు ఉన్నారనే ప్రగాఢ విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది, చాలామంది ఏదో డబ్బుల కోసమో దానికోసమో తప్పుడు ఎగ్జిట్ పోల్ ఇచ్చారు. కానీ రేపు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, నిలిచేది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పాలనకు రేపు ఖచ్చితంగా వాళ్ళు రుచి చూపెడతారు. అంటే ఇప్పుడు ఈ సర్వేలకు సంబంధించి కూడా ఎలక్షన్స్కు ముందు రోజు, అంటే పోలింగ్కి ముందు రోజు ఒకలా ఉన్నాయి, పోలింగ్ అయిన తర్వాత సడన్గా చేంజెస్ వచ్చినాయి. ఇవన్నీ ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, మేము డబ్బు పంచాము ఇష్టం వచ్చినట్టు, ఎవడు కనబడితే వాడికి 10,000 ఇచ్చాడు, 20,000 ఇచ్చాడు, చిన్న చోటా మోటా లీడర్లకు అందరినీ కొనేసినామని అనుకుంటున్నారు. కానీ ప్రజలు డబ్బు తీసుకున్నా వాళ్ళు ఒకవేళ చెప్పకపోవచ్చు, ఎగ్జిట్ పోల్ వాళ్ళకు మేము డబ్బు తీసుకున్నాము లేదా మేము కారు గుర్తుకు ఓటేసినామని చెప్పలేని భయంతో ఉండి వాళ్ళు చేతి గుర్తుకు వేసాము. ఎన్నడైనా ఈ రకమైనటువంటి ఎన్నికల ప్రక్రియ కొనసాగిందా?
ఇక మీరు చూసినటువంటి ఎలక్షన్? నేను తెలంగాణ ఉద్యమంలో 25 ఏళ్ళు ఇప్పటి వరకు ఈ బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్నాం. కానీ ఇంత దౌర్భాగ్యంగా, ఇంత దౌర్జన్యంగా, ఇంత లా అండ్ ఆర్డర్ని నిజంగా కూనీ చేసి జరిగిన ఎన్నికలు అసలు ఇదే అనుకుంటున్నాను. ఇది ఇలాంటివి జరిగితే ఈ సమాజానికి మంచిది కాదు. ఎన్నికలు అనే సిస్టమ్నే తప్పుపట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా దీని మీద ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. మేము ఇచ్చిన ఫేక్ ఓట్లు ఉన్నాయని బిఫోరే ఎన్నికలకు ముందే మేము మొత్తం కూడా తీసుకొని పోయి చూపెట్టాం. కానీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వచ్చిన వాళ్ళని రాకుండా చేశాం. మేము చాలామందికి చెప్పాము, మీరు ఎవరైనా ఫేక్ ఓటర్స్ వస్తే మేము పట్టుకుంటాం, పోలీసులకు అప్పచెప్తామని మా ప్రచారం మేము చేశాం. దానివల్ల కొంతమంది అయినా రాలేదు. కానీ వచ్చిన వాళ్ళతో బెదిరించి ఓట్లు వేసుకునే తత్వం ఇది జరిగింది. ఇది పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని మరి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరుగుతుంటాడు. మరి ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యం మొత్తం కూని అయిపోతుంటే మరి ఏం మాట్లాడాడు. ఇప్పటికైనా ఆయన ఈ ముఖ్యమంత్రిపై చర్య తీసుకోవాలి. అలాగే ఈ జరిగిన ఎన్నికలపై మొత్తం కూడా దర్యాప్తు కూడా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫైనల్గా నిన్న పదే మీరు ఎలక్షన్స్లో ప్రచారాలలో అనేక మంది బీఆర్ఎస్ నాయకులు నవీన్ యాదవ్ రౌడీ షీటరు అది ఇది అని చెప్పి మాట్లాడారు కదా. కానీ అసలు రౌడీలు ఎవరో నిన్న బయటపడ్డది. మా ఇంటికి వచ్చి అభ్యర్థి ఇంటి మీదకి వచ్చి బీఆర్ఎస్ నాయకులు అందరూ గూండాలాగా రౌడీలాగా ప్రవర్తించారని చెప్పారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు? అసలు రౌడీ అంటే ఎవరండి? రౌడీ అంటే మా హక్కులు మేము అడిగి సునీతమ్మ గారు రౌడీ అండి. ఆమెని కనీసం ఆమె ఎడుబోతే అడుబట్టు ఒక 30-40 మంది వెంబడి చేయడం అంటే ఒక అరాచకం. అంటే మేము ఏంటి వెళ్ళిపోవాలండి వేరే పార్టీ వాళ్ళు, అక్కడ ఎవడు ఉండకూడదా? అంటే అంత దౌర్జన్యం. ఎవడు రౌడీ అంటే మీ అయ్యా రౌడీ, నువ్వు రౌడీవి, నువ్వు కబ్జాల కోరివి, నీతోటి ఉన్నోళ్ళు మొత్తం రాకు రౌడీలు, మీకు భయపడేటోళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారని. కాబట్టి మేము అదే చెప్పాము, నీ రౌడీయిజం ఇక్కడ చెల్లదు. మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు రౌడీలను మొత్తం అసలు ఆ పొరిమేర కూడా దాటకుండా చేసిండు. అందుకే ఆయన కుక్కిన పెయిన్ లాగా మొన్నటిదాకా పడుకొని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇక ఆయన దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన తర్వాత ఇక నేను మునగాన్ని అని పిల్లి కనుక బయటకు వచ్చి నేనే పుల్లినని గాండ్రిచ్చినట్టు అనుకుంటుంది. కానీ అదేం జరగదు. ఇలా తాటాకు సప్పుట్లు అక్కడ భయపడేటోళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉంటారు, రేపు ఉంటారు. ఇప్పటికి 3వ సారి గెలిచినాం, ఇది 4వ సారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. థ్యాంక్ యూ.